హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెలాసిటీ లెర్నర్స్. మనం ఈ వీడియోలో ఏపీటీఎస్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ మెథడాలజీకి సంబంధించి 500+ ఇంపార్టెంట్ బిట్స్ అనే సిరీస్ని కండక్ట్ చేసుకున్నాం కదా. ఆ సిరీస్లో భాగంగా ఇది ఫిఫ్త్ వీడియో అండి. ఈ వీడియోలో మనం గణిత బోధనా పద్ధతులు అనే టాపిక్కి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ అనేవి డిస్కస్ చేద్దాం. ఇంకా ఎవరైనా ప్రీవియస్ వీడియోస్ని విజిట్ చేయకపోతే వాటిని కూడా విజిట్ చేయండి. లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్కి సంబంధించి ఒక టెలిగ్రామ్ ఛానల్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. సో కంపల్సరీగా ఆ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లోనూ అదేవిధంగా కామెంట్ బాక్స్లో కూడా ఇస్తున్నాను. ఓకే, వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఏంటంటే, ఏదైనా బిట్కి మీకు సరైన సమాధానం తెలిసినట్టయితే వెంటనే కామెంట్ చేయండి. ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే మీకు ఆ బిట్ అనేది ఎక్కువ రోజులు గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని విజిట్ చేసినట్టయితే మన ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పనిసరిగా లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్దాం. ఫస్ట్ బిట్, ఆగమన ఉపగమాన్ని ప్రవేశపెట్టినది ఫ్రాన్సిస్ బేకన్. ఆగమన ఉపగమాన్ని ప్రచారం చేసినది ఫెస్టాలజీ. గుర్తుపెట్టుకోండి, ఆగమన ఉపగమాన్ని ప్రచారం చేసినది ఫెస్టాలజీ, ప్రవేశపెట్టినది ఫ్రాన్సిస్ బేకన్. నెక్స్ట్ బిట్, ఉపాధ్యాయుడు ఆగమన ఉపగమం ద్వారా బోధన చేసేటప్పుడు కనీసం ఎన్ని ఉదాహరణలు ఇస్తే బాగుంటుంది? ఉపాధ్యాయుడు ఆగమన ఉపగమం ద్వారా బోధన చేసినప్పుడు కనీసం 3 ఉదాహరణలు ఇస్తే బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ బిట్, ఒక ప్రత్యేక సందర్భంలో నిజమై అలాంటి పర్యాప్త సందర్భాలు మరికొన్నింటికి సహేతుకంగా నిజమైతే అది అటువంటి అన్ని సందర్భాలకు నిజమవుతుంది అని తెలియజేయడాన్ని ఏమంటారు? ఒక ప్రత్యేక సందర్భంలో నిజమై అలాంటి పర్యాప్త సందర్భాలు మరికొన్నింటికి సహేతుకంగా నిజమైతే అటువంటి సందర్భాలకు నిజమవుతుంది అని తెలియజేయడాన్ని మనం ఏమంటామంటే ఆగమనము అంటాము. ఓకే, నెక్స్ట్ బిట్, ఘాతాంక న్యాయం a/m/a/n is equal to a/m-n where m is greater than n, or a/m/a/n is equal to 1 where m is equal to n, or a/m/a/n is equal to 1/a/n-m where m is less than n లను స్థాపించడం. సో ఘాతాంక న్యాయానికి సంబంధించిన సూత్రాలను స్థాపించడం ఆగమన పద్ధతి. ఓకే, నెక్స్ట్ బిట్, నిగమన ఉపగమాన్ని రూపొందించినది అరిస్టాటిల్. అదేవిధంగా నిగమన ఉపగమాన్ని ప్రచారం చేసినది కొమీనియస్. గుర్తుపెట్టుకోండి, నిగమన ఉపగమాన్ని ప్రచారం చేసినది కొమీనియస్, రూపొందించినది అరిస్టాటిల్. నెక్స్ట్ బిట్, ఆగమన పద్ధతికి విపర్యము. సో మనకి ఆగమన పద్ధతికి విపర్యం నిగమన పద్ధతి. ఏంటది? ఆగమన పద్ధతికి విపర్యం నిగమన పద్ధతి. నెక్స్ట్ బిట్, యూక్లిడ్ శోధనా పద్ధతి అని ఈ పద్ధతికి పేరు. యూక్లిడ్ శోధనా పద్ధతి అని నిగమన పద్ధతికి పేరు. ఓకేనా, మారు పేర్లు కూడా గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో అడుగుతున్నారు. నెక్స్ట్ బిట్, స్మృతి ధారణకు ప్రాధాన్యం ఇస్తుంది అనే పరిమితి గల పద్ధతి. స్మృతి ధారణకు ప్రాధాన్యం ఇస్తుంది అనే పరిమితి కలిగిన పద్ధతి నిగమన పద్ధతి. అంటే ఏంటి? గుర్తు పెట్టుకోవడానికి ప్రాధాన్యత ఇస్తుంది అనే పరిమితి గల పద్ధతి నిగమన పద్ధతి. ఓకే, నెక్స్ట్ బిట్, x² × y⁴ × z³ x⁵ × y³ × z³ సూక్ష్మీకరించుటకు అనువైన బోధనా పద్ధతి. సో ఇక్కడ మనం దీన్ని సూక్ష్మీకరించాలంటే మనకి ఘాతాంక న్యాయాలకు సంబంధించిన అవగాహన అనేది ఉండాలి. ఇక్కడ మనం సూత్రాన్ని ఉపయోగించుకుంటున్నాం కాబట్టి ఇదేంటిది? నిగమన పద్ధతి. సో ఇక్కడ ఇచ్చిన ఈ సమీకరణాన్ని సాధించడానికి మనకి అనువైన బోధనా పద్ధతి నిగమన పద్ధతి. ఓకే, నెక్స్ట్ బిట్, గడ్డి వాము నుండి సూది బయల్పడు విధానమే విశ్లేషణ అని అన్నది. గడ్డి వాము నుండి సూది బయల్పడు విధానమే విశ్లేషణ అన్నది J.W.A. యంగ్. ఓకేనా, గడ్డి వాము నుండి సూది బయల్పడు విధానమే విశ్లేషణ అని అన్నది యంగ్. నెక్స్ట్ బిట్, మానవ మేధస్సులోని అత్యున్నత ప్రజ్ఞా నిష్పాదనే విశ్లేషణ. మానవ మేధస్సులోని అత్యున్నత ప్రజ్ఞా నిష్పాదనే విశ్లేషణ అని అన్నది మనకి థార్న్డైక్. ఓకే,
నెక్స్ట్ బిట్, ఈ బోధనా పద్ధతి ద్వారా విద్యార్థులలో తార్కిక జ్ఞానం, నైపుణ్యాలు, అన్వేషణ దృక్పథం, ఆలోచన శక్తి పెరుగుతాయి. ఏ బోధనా పద్ధతి ద్వారా విద్యార్థుల్లో తార్కిక జ్ఞానం, నైపుణ్యం, అన్వేషణ దృక్పథం, ఆలోచన శక్తి పెరుగుతాయంటే విశ్లేషణ పద్ధతి. ఎందుకంటే ఇక్కడ ఒక సంక్లిష్టమైన విషయాన్ని చిన్న చిన్న భాగాలుగా చేసి ఓకేనా అధ్యయనం చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఈ విధంగా చేయడం ద్వారా విశ్లేషణ పద్ధతి ద్వారా విద్యార్థుల్లో తార్కిక జ్ఞానము, నైపుణ్యాలు, అన్వేషణ దృక్పథం, ఆలోచన శక్తి పెరుగుతాయి. ఓకే, నెక్స్ట్ బిట్, ఆశించిన పర్యవసానం వచ్చే వరకు అవసరమైన తార్కిక సోపానాలతో దత్తాంశం వైపుకు దారితీసే తార్కిక విధానాన్ని అనుసరించే బోధన పద్ధతి. సో మనకి సారాంశం నుంచి దత్తాంశం వైపుకు అంటే విశ్లేషణ పద్ధతి. సో ఇక్కడ మన క్వశ్చన్లు ఏమడిగారు, ఆశించిన పర్యవసానం వచ్చే వరకు అవసరమైన తార్కిక సోపానాలతో దత్తాంశం వైపుకు దారితీసే తార్కిక విధానాన్ని అనుసరించే బోధనా పద్ధతి విశ్లేషణ పద్ధతి. మన క్వశ్చన్ ఎంత పెద్దగా ఉన్నా దాంట్లో కీవర్డ్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఆ కీవర్డ్ని మనం ఐడెంటిఫై చేయగలిగితే ఆ బిట్ని మనం 100కి 100% కరెక్ట్గా అటెంప్ట్ చేయగలుగుతాం. నెక్స్ట్ బిట్, గడ్డి వాము నుండి సూదిని అన్వేషించు పద్ధతి. గడ్డి వాము నుంచి సూదిని అన్వేషించు పద్ధతి అంటే సంశ్లేషణ పద్ధతి. బయల్పడు పద్ధతి అంటే విశ్లేషణ పద్ధతి. ఓకే, నెక్స్ట్ బిట్, తెలిసిన విషయం నుంచి తెలియని విషయం దిశలో గొలుసు కట్టు రీతిలో తార్కిక నిగమనాత్మక సోపానాలతో వాదన నిర్మిత మగును అనే లక్షణం కలిగిన పద్ధతి. తెలిసిన విషయం నుంచి తెలియని విషయం. సో తెలిసినట్టు తెలియనంటే మనకి ఏమేమి వస్తుంది, ఆగమనం వస్తుంది, సంశ్లేషణ వస్తుంది. సో ఇక్కడ కీవర్డ్ సో మనకి ఇచ్చిన ఆప్షన్స్ని బట్టి పెట్టుకోవాలి. తెలిసిన విషయం నుంచి తెలియని విషయం దిశలో గొలుసు కట్టు రీతిలో తార్కిక నిగమనాత్మక సోపానాలతో ఈ వాదన నిర్మితమవుతుంది అనే లక్షణం కలిగిన పద్ధతి సంశ్లేషణ పద్ధతి. ఓకే, నెక్స్ట్ బిట్, గ్రంథ రచనకు ఉపయోగపడే పద్ధతి సంశ్లేషణ పద్ధతి. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బిట్, అన్వేషణ పద్ధతి ఏ సూత్రాలపై ఆధారపడి ఉంటుంది. సో మనకి అన్వేషణ పద్ధతి అభ్యాసనం, కూసు విద్య. నెక్స్ట్ క్రియాపరంగా అభ్యసించడం అంటే లెర్నింగ్ బై డూయింగ్. అభ్యాసనం, కూసు విద్య అంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ఈ రెండు సూత్రాలపై ఆధారపడినదే మనకి అన్వేషణ పద్ధతి. నెక్స్ట్ బిట్, ఎవరి అభిప్రాయం ప్రకారం శిక్షణ ఇవ్వడానికి అన్వేషణ పద్ధతి ఉద్దేశించబడినది. ఇక్కడ జ్ఞానానికి ద్వితీయ ప్రాముఖ్యత మాత్రమే ఇవ్వబడినది. సో బెస్ట్ వే అభిప్రాయం ప్రకారము అన్వేషణ పద్ధతి అనేది శిక్షణ ఇవ్వడానికి మాత్రమే ఉద్దేశించబడినది. ఇక్కడ జ్ఞానానికి ద్వితీయ ప్రాముఖ్యత ఇవ్వబడినది. ఓకేనా, బెస్ట్ వే అన్వేషణ పద్ధతి గురించి ఈ విధంగా చెప్పారనమాట. నెక్స్ట్ బిట్, అన్వేషణ పద్ధతిలో ఉపాధ్యాయుని పాత్ర. మనకి అన్వేషణ పద్ధతిలో ఉపాధ్యాయుని పాత్ర స్నేహితుడిగా, తత్వవేత్తగా, మార్గదర్శకుడిగా ఉంటారనమాట. అన్వేషణ పద్ధతిలో ఉపాధ్యాయుని పాత్ర స్నేహితుడు, మార్గదర్శకుడు, తత్వవేత్త. నెక్స్ట్ బిట్, ఆగమన విధాన విస్తరణయే. సో ఆగమన విధాన విస్తరణయే మనకి ప్రయోగశాల పద్ధతి. ఓకే, నెక్స్ట్ బిట్, ఆగమన పద్ధతిలో ప్రయోగాత్మక భాగమే. సో మనకి ఆగమన పద్ధతిలో ప్రయోగాత్మక భావనే ప్రయోగశాల పద్ధతి. ఓకే, నెక్స్ట్ బిట్, ఏ పద్ధతిని సవ్యంగా ఉపయోగించినట్లయితే గణిత శాస్త్రం అమూర్త స్వభావం కలది అన్న భావనను చాలా వరకు రూపుమాపవచ్చు. సో మనకి ఏ పద్ధతిని కరెక్ట్గా ఉపయోగిస్తే గణితం అనేది అమూర్త స్వభావం కలిగిన శాస్త్రము అనే భావనను తగ్గించవచ్చు అంటే ప్రయోగశాల పద్ధతి. ఓకే, నెక్స్ట్ బిట్, ప్రకల్పన పద్ధతి రూపకర్త. సో మనకి ప్రకల్పన పద్ధతి రూపకర్త కిల్పాట్రిక్. ఈ కిల్పాట్రిక్ అనే వ్యక్తి ప్రాజెక్ట్ను 4 రకాలుగా వర్గీకరించారు. ఓకేనా, అవేంటో వారాలుగా డిస్కస్ చేస్తున్నాను. కిల్పాట్రిక్ మనకి ప్రకల్పనలు ప్రాజెక్టులు 4 రకాలుగా గుర్తించాడంట. ఫస్ట్ వన్ నిర్మాణాత్మక ప్రకల్పనలు, సెకండ్ వన్ ఆనందదాయక ప్రకల్పనలు, థర్డ్ వన్ ప్రజ్ఞా ప్రకల్పనలు, ఫోర్త్ వన్ జీవితోపయోగ ప్రకల్పనలు. నోట్ చేసుకోండి, ప్రతిదీ నేను ఇక్కడ నోట్ చేయలేను కదా. నెక్స్ట్ బిట్, ప్రాజెక్ట్ అంటే సహజ వాతావరణంలో
పూర్తి చేయబడే సమస్య అని నిర్వచించిన వారు. సో ప్రాజెక్ట్ అంటే సహజ వాతావరణంలో పూర్తి చేయబడే సమస్య అని నిర్వచించిన వారు స్టీవెన్సన్. స్టీవెన్సన్ ఈ విధంగా, ఓకేనా. లేకపోతే సమస్య స్టీవెన్సన్, ఈ విధంగా లింకప్ అనేది చేసుకోండి. స్టీవెన్సన్ మనకి ప్రాజెక్టులని 2 రకాలుగా వర్గీకరణ చేశారు. ఫస్ట్ వన్ భౌతిక ప్రకల్పనలు, సెకండ్ వన్ మేధో సంపత్తి ప్రకల్పనలు, ఓకేనా. నెక్స్ట్ బిట్ ప్రకల్పన పద్ధతిలో సోపానాలు. సో మనకి ప్రకల్పన పద్ధతిలో సోపానాలు, సోపానంలో ఫస్ట్ వన్ పరిస్థితిని కల్పించడం. సో పరిస్థితిని కల్పించడం, ప్రొవైడింగ్ సిచ్యువేషన్, ఓకే. సెకండ్ స్టెప్ ప్రాజెక్ట్ను ఎంచుకొని లక్ష్యాన్ని వివరించడం, సి ఫర్ చూజింగ్. నెక్స్ట్ థర్డ్ వన్ ప్రణాళికా రచన, ప్లానింగ్. ఈ ప్రణాళిక రచన అనేది చాలా ముఖ్యమైన దశ. నెక్స్ట్ ఫోర్త్ వన్ అమలుపరచడం అంటే ఎగ్జిక్యూషన్, ఓకేనా. ఈ అమలుపరచడం, ఎగ్జిక్యూషన్ అనేది సుదీర్ఘమైన దశ. ఫిఫ్త్ వన్ మూల్యాంకనం, ఇవాల్యుయేషన్. సిక్స్త్ వన్ నివేదిక, రిపోర్ట్, ఓకేనా. ప్రకల్పన పద్ధతిలో సోపానాలు ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. పీసీపీఆర్ అని గుర్తుపెట్టుకోండి, ఓకేనా. పీసీపీఆర్ అని గుర్తుపెట్టుకోండి. పి అంటే ప్రొవైడింగ్ సిచ్యువేషన్, సి అంటే చూజింగ్, పి అంటే ప్లానింగ్, ఈ అంటే ఎగ్జిక్యూషన్, అనదర్ ఈ అంటే ఇవాల్యుయేషన్, ఆర్ అంటే రిపోర్ట్, ఓకేనా. ఈ విధంగా సింపుల్గా కోడింగ్ అనేది పెట్టుకోండి, ఓకే. నెక్స్ట్ బిట్ ఏ బోధనా పద్ధతిలో నేర్చుకోవలసిన జ్ఞానాన్ని సమస్యపూర్వకంగా ఇచ్చి దాని పరిష్కారమే లక్ష్య సాధనగా ఉంటుంది. సో మనకి ఈ పద్ధతి ఏంటంటే సమస్య పరిష్కార పద్ధతిలో నేర్చుకోవలసిన జ్ఞానాన్ని సమస్యపూర్వకంగా ఇచ్చి దాని పరిష్కారమే లక్ష్య సాధనగా ఉంటుంది, ఓకే. నెక్స్ట్ బిట్ సమస్య పరిష్కార పద్ధతులు. మనకి సమస్య పరిష్కార పద్ధతులు ఏంటవి అంటే విశ్లేషణ పద్ధతి, సాదృశ్య పద్ధతి, ఆశ్రయాల పద్ధతి, రేఖాచిత్ర పద్ధతి, పునః ప్రవచన పద్ధతి, ఓకేనా. ఇవి అన్నీ కూడా మనకి సమస్య పరిష్కార పద్ధతులే. ఎగ్జామ్లో మనల్ని క్రింది వాణిలో సమస్య పరిష్కార పద్ధతి కానిది అని అడుగుతానికి అవకాశం ఉంది. ఇటువంటి బిట్స్ని అంటే సోపానాలు ఏంటి, పద్ధతులు ఏమేమి ఉంటాయి, అవన్నీ కూడా మనం చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి. సోపానాలు అయితే ఆర్డర్ ఇంపార్టెంట్, అందుకే మీకు ఇక్కడ మ్యాక్సిమం సోపానాలను ఇచ్చాను. నెక్స్ట్ సమస్య పరిష్కార విధానంలో సోపానాలు. సో సమస్య పరిష్కార విధానంలో సోపానాలు ఫస్ట్ సమస్యను గుర్తించడం, సెకండ్ వన్ సమస్యను నిర్వచించి విశ్లేషించి సరిహద్దులు ఏర్పరచుకోవడం, ఓకేనా. సమస్యను గుర్తించాలి ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్లో సమస్యను నిర్వచించి విశ్లేషించి సరిహద్దులు అంటే బౌండరీస్ని ఏర్పరచుకోవాలి. థర్డ్ వన్ దత్త నియమాలను సక్రమంగా సమగ్ర పద్ధతిలో సేకరించాలి, ఓకేనా. సమగ్ర పద్ధతిలో సేకరించాలి. ఫోర్త్ వన్ దత్త నియమాలను సక్రమంగా వ్యవస్థీకరింపచేసి మూల్యాంకనం చెయ్యాలి. ఫోర్త్ వన్ సాధ్యమైనంత వరకు దగ్గర పరిష్కారాన్ని సూచించాలి, ఓకేనా. సిక్స్త్ వన్ సమస్యకు ఖచ్చితమైన పరిష్కారాన్ని సూచించాలి, ఓకే. సెవెంత్ వన్ వచ్చిన ఫలితాలు సరైనవో కావో తెలుసుకోవాలి. సమస్యను గుర్తించడం, సింపుల్గా గుర్తించడం అని గుర్తుపెట్టుకోండి. గుర్తించడం, సమస్యను నిర్వచించడం, సమాచారాన్ని సేకరించిన సమాచారాన్ని వ్యవస్థీకరించడం, ఓకేనా. తర్వాత దగ్గర పరిష్కారాన్ని కనుగొనడం, తర్వాత ఖచ్చితమైన పరిష్కారాన్ని కనుగొనడం, తర్వాత వచ్చిన ఫలితం సరైనదో కాదో సరిచూసుకోవడం. గుర్తించడం, నిర్వచించడం, సేకరించడం, వ్యవస్థీకరించడం, దగ్గర పరిష్కారం, ఖచ్చితమైన పరిష్కారం, సరైనవో కావో తెలుసుకోవడము. ఇవి సమస్య పరిష్కార పద్ధతిలో గల సోపానాలు, ఓకే. నెక్స్ట్ బిట్ ఏ బోధనా పద్ధతికి తగినట్లు పాఠ్య గ్రంథాలు లేవు. సో మనకి సమస్య పరిష్కార పద్ధతికి తగినట్లుగా పాఠ్య గ్రంథాలు అనేవి లేవు, ఓకే. నెక్స్ట్ బిట్ ఒక సవాలును అంగీకరించి దాని పరిష్కారం కోసం పాటుపడే ప్రక్రియను సమస్య పరిష్కారం అంటారు అని నిర్వచించిన వారు. ఏంటది? ఒక సమస్యను అంగీకరించి దాని పరిష్కారం కోసం పాటుపడే ప్రక్రియను సమస్య పరిష్కారం అంటారు అని నిర్వచించిన వారు కుని, డేవిస్, హెండర్సన్, ఓకేనా. కుని, డేవిస్, హెండర్సన్. ఇదండి ఈరోజు ప్రాక్టీస్ సెషన్. ఈ ప్రాక్టీస్ సెషన్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పనిసరిగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అందరికీ ఆల్ ది బెస్ట్ గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.